తమ వయస్సును లెక్క పెట్టకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్ లో మోడల్ కాలనీలో సంస్కృతి హాల్లో సాయి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం జనవరి 26న సీనియర్ సిటిజన్స్ కు నిర్వహించిన చెస్, క్యారమ్, మ్యూజిక్ చేరు వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ పొందిన తర్వాత అంతా ఐక్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. మళ్ళీ తోసుకోవాలన్నా సరే పక్కన వచ్చి ఉంటారు, అది గోడ పోయి కూడా రానికుండా. సో అందుకని ఆయన పేరు ఒక అభిమాన సంఘం పెడితే ఎలా ఉంటుంది? తలసాని శ్రీనివాస యాదవ్ అభిమాన సంఘం. మన కాన్స్టిట్యూషన్ కదా స్వామి. నేను యాదగిరిగుట్టలో చూశాను, ఆయన బ్యానర్స్ బోల్డ్. ఖమ్మంలో చూశాను, ఆయన బ్యానర్స్ బోల్డ్. అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, బోల్డ్. సో అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అప్పుడు స్టేట్ రాష్ట్ర అభిమాన సంఘం పెట్టచ్చు. మరి దానికి కూడా మళ్ళీ పోటీలు వస్తానే పగల కోసం అని ఈ మధ్య ఏం చేశారంటే 2 నిమిషాలు ఆయన ఆఫీస్కి వెళ్ళా పొద్దున్న, ఏదో 12 వెళ్ళా. ఆయన అంటే ఏంటయ్యా ఎలా వచ్చావా, అది కూడా ఇంత చెల్లో వచ్చావా అని అడిగాడు. నేను చెప్పాను, లే స్వామి, నేను చూడాలనే సంకల్పం, దాని ముందు ఈ చదెంత, అవునా కదా? అయితే నా కోసం నువ్వేమైనా చేస్తావా? అవును అనియా, గంటల తరబడి నీ కోసం హాల్లో ఉండమన్నా ఉంటా, చలి చూడను, మంచుకు భయపడను, ఎండను పట్టించుకోను. నా కోసం ఎందుకు నీకు ఇంత ఇది ఆత్రం? నా సమాధానం అదేంటి అరియా అలా అంటారు? నిన్ను చూసి జనరేషన్, నీ కాలం జనరేషన్ నేను చూసాను. ఆ రోజు ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఎంత బలమైనటువంటి ఆహారము మీరు ఆ రోజుల్లో తీసుకున్నటువంటి, కల్తీ లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అంటే మనం కూరగాయలు తీసుకున్నా, మన దినచర్యలో భాగంగా ఆహారాన్ని తీసుకున్నా, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మనకు ఆ రోజుల్లో తీసుకున్నటువంటి ఆహారమే ఈరోజు ఉపయోగపడ్డది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నా కల్తీ. మనం తినే తిండిలో కూడా మరి కల్తీతోనే మనకు ఈరోజు మన ఆహారం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీకందరూ తెలుసు, కరోనా వైరస్ ఒక హైదరాబాద్, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం, మొత్తం ప్రపంచాన్నే కుదిపేసినటువంటి సందర్భం. బట్ ఆ రోజుల్లో కూడా మనం చూసినాం ఈ కరోనా ఎంత డేంజరస్ అనేటువంటిది కూడా మనం చూసినాం. నేను పదే సీనియర్ సిటిజన్స్కి అందరికీ చెప్తుండే, నేను అప్పుడు టెలికాన్ఫరెన్స్ కూడా చేసిన, సార్ దయచేసి ఇంట్లో ఉండండి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోండి. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటే నాకు